సాయి గారికి, వసంత నాయక్ గారికి, మోహన్ రావుకి, అలాగే చైర్మన్ గారికి, సర్పంచ్ గారికి, జీవరత్న గారికి, సర్పంచ్ గారికి, అందరికీ, అలాగే బొబ్బిలిపాడు నా ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. వసంత నాయక్ గారు, సాయి గారు మాట్లాడినప్పుడు ఏదైతే ఏం మాట్లాడినా మీకు అంత రుచించదు. నేను యాక్చువల్గా జూన్ 10వ తారీఖున ఇంకా రాజకీయాల్లో కొనసాగాలని చెప్పి నేను ప్రకటించాను. కానీ ప్రజాసేవలో ఉంటాను. విజయవాడ అంటే నాకు కొంచెం నమ్మకారం. నేను పుట్టిన ఊరు, పుట్టిన ప్రాంతం. ఈ విజయవాడ పార్లమెంట్ నాకు 2 సార్లు ఎన్నుకుని వాళ్ళకి సేవ చేసే భాగ్యం నాకు కల్పించింది. ఖచ్చితంగా ప్రజాసేవలో ఉంటాను కానీ రాజకీయాల్లో ఉందని చెప్పి నేను అనౌన్స్ చేశాను. అందుకని నేను ఎక్కువ కార్యక్రమాలు అటెండ్ అవ్వట్లేదు. ఎక్కడ కూడా స్టేజ్ మీద ఎక్కి మాట్లాడాలని కూడా నేను అనుకోవాలి. సాయి గారు ఫోన్ చేశారంటే నేను మాట్లాడాలని చెప్పి ఫోన్ చేస్తే మీరు మా ఊరు రావాలి, ఇట్లా కార్యక్రమం ఉంది, గుడి ప్రతిష్టాపన ఉంది, అట్లాగే మీరు ఇచ్చిన కమ్యూనిటీ హాల్ చూడాలి అంటే నేను కమ్యూనిటీ హాల్ చూడను, నేను మీకోసం ఊరు వస్తాను ఖచ్చితంగా తప్పకుండా అని చెప్పి ఆయనకి మాట ఇచ్చాను. ఇవాళ యాక్చువల్గా నాకు ప్రాణ స్నేహితుడికి 65వ పుట్టినరోజు హైదరాబాద్ లో. ఆ వేడుకలో నేను సాయంత్రం ఉండాలి. కానీ దానికంటే సాయి గారికి వచ్చి ఆయన ఆశీస్సులు తీసుకోవటం ముఖ్యమని చెప్పి భావించి నేను ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. అట్లాగే వసంత్ నాగేశ్వర గారు, దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ 3 వ్యక్తులు ఉన్నారు. సాయి గారు, నాగేశ్వరరావు, రేపాల్ మోహన్ రావు. 3 కూడా మా తాతగారికి సన్నిహితమైనటువంటి వ్యక్తులు. అట్లాగే నాకు మొట్టమొదటిగా నాగేశ్వరరావు ఎప్పుడంటే నేను చూసింది నేను 10వ క్లాస్ తర్వాత 82 ఫిబ్రవరిలో నా 10వ క్లాస్ అయింది. నాకు ఢిల్లీ సిలబస్, ఇక్కడ స్టేట్ సిలబస్ కాదు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి ఇది కాబట్టి ఆ పీరియడ్ ఆయనతో అప్పటి నుంచి కూడా ఆయన గుర్తుందో లేదు కానీ బాగా గుర్తు. అప్పటి నుంచి నేను 82 ఫిబ్రవరి నుంచి అవును అప్పటి నుంచి కూడా నాకు వసంత నాగేశ్వరరావు చూసి ఇన్స్పైర్ అవుతూ ఉండేవాడిని. అట్లాగే రేపాల్ మోహన్ రావు, ఆయన ఒక ఇన్స్పిరేషన్. నిరంతరం ఆయన ఆయన తండ్రి గారు ఎప్పుడో శ్రేష్ఠ గారు 67లోనో ఎప్పుడో ఎమ్మెల్యే చేశారు. అప్పటి నుంచి నిరంతరం కాంగ్రెస్ పార్టీ కోసం మరి అట్లాగే ఆయన ఆ ప్రాంతం జగ్గపేట ప్రాంతం కోసం పనిచేసినటువంటి వ్యక్తి. అట్లాగే సాయి గారు, నేను ఎప్పుడు చూడకపోయినా సాయి గారి పేరు ఎప్పుడు వింటా ఉండేవాడు. నేను ఈ ప్రాంతానికి, నందిగామ ప్రాంతానికి ఎంతో చేశారు సాయి గారు. బొబ్బిలిపాడు గ్రామం, బొబ్బిలిపాడు సాయి గారు అని ఎప్పుడు వింటా ఉండేవాడిని. ఆయన వచ్చి మా ఊరికి కమ్యూనిటీ హాల్ కావాలనగానే